హే గైస్! ఈ మూవీలో హీరో తన ఫ్యామిలీతో కలిసి వాళ్ళ డ్యాడ్‌తో బతికిన ప్లేస్‌కి వెళ్తారు. అక్కడ చాలా క్రూయల్‌గా హంట్ చేసి చంపే తోడేలు మనిషి దగ్గర ఇరుక్కుని తన ఫ్యామిలీని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు తనే ఒక తోడేలు మనిషిగా మారిపోతాడు. ఫైనల్‌గా తన వైఫ్‌ని, కూతుర్ని తన దగ్గర నుంచి తనే కాపాడాడా లేదా అని చాలా థ్రిల్లింగ్‌గా అండ్ ఎమోషనల్‌గా చూపించిన మూవీనే 'ఉల్ఫ్ మ్యాన్'. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను మీ స్వీటీ. వెల్కమ్ టు స్వీటీ వాయిస్ ఓవర్ ఛానల్. స్టార్టింగ్ సీన్‌లో ఫారెస్ట్ మధ్యలో ఒక హౌస్ చూపిస్తారు. ఇది ఒక హిల్లీ ఏరియాలా ఉంది. ఇప్పుడు స్క్రీన్‌లో ఒక టెస్ట్ వస్తుంది. అందులో ఏం చెప్తున్నారు అంటే 1995లో ఒక హైకర్ ఈ మౌంటైన్స్‌లో మిస్ అయ్యారు. చాలా రోజులు తనని వెతికాక అక్కడ ఉండే లోకల్ పీపుల్ అక్కడ ఏదో ఒక యానిమల్ తనని అటాక్ చేసింది. దానివల్ల తనకి ఒక వైరస్ వచ్చింది అని ఆ వైరస్ పేరు హిల్ ఫీవర్ అంటారు. కానీ దానికి ముందు నుంచి బతికే మనుషులు మాత్రం దీన్ని ఏమంటున్నారు అంటే తోడేలు ఫేస్ ఉండే మనిషి అని. ఇప్పుడు ఈ హౌస్‌ని చూపిస్తారు. సీసీటీవీ కెమెరాస్ అండ్ విండోస్‌కి ఐరన్ గ్రిల్స్‌తో చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఈ ఇంట్లో ఒక ఫాదర్ అండ్ సన్ ఉంటారు. సన్ పేరు బ్లేక్. ఈ అబ్బాయి బ్రేక్‌ఫాస్ట్ చేసి తన ఫాదర్‌తో హంటింగ్‌కి వెళ్తాడు. దారిలో మష్రూమ్స్ చూసి ఆ అబ్బాయి ముట్టుకుందామని ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమీ టచ్ చేయకూడదు అని వార్న్ చేస్తాడు. అలా ఒక డీర్‌ని చూసి చంపుదామని ఎయిమ్ చేస్తున్నప్పుడు అది వెళ్ళిపోతుంది. అలా వాళ్ళ డ్యాడ్ వెనక్కి చూస్తే బ్లేక్ లేడు. ఆ డీర్‌ని పట్టుకోవాలి అని వెళ్తాడు. డీర్‌కి ఏం చేస్తున్నప్పుడు ఇలా ఒక క్రియేచర్‌ని చూస్తాడు. చూడ్డానికి మనిషిలా ఉంది. కానీ మనిషి కాదు. మళ్ళీ చూస్తే కనిపించదు. ఈలోపు వాళ్ళ డ్యాడ్ వచ్చి చెప్పిన మాట వినవా అని పిచ్చి తిట్లు తిడతారు. ఏదో సౌండ్ వస్తుంది అని వీళ్ళు ఆ ట్రీ హౌస్‌లోకి వెళ్ళి లాక్ వేసుకొని రెడీగా ఉంటారు. వస్తే షూట్ చేద్దామని. ఆ క్రియేచర్ అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. తిన డ్యాడ్ షూట్ చేస్తాడు. ఇంకా అది అక్కడి నుంచి పారిపోతుంది. బ్లేక్ ఏంటి ఆ యానిమల్ అని అడిగితే ఎలుగుబంటి అని అబద్ధం చెప్తాడు. అలా ఇంటికి వచ్చాక తిన డ్యాడ్ వీళ్ళ నైబర్‌తో రేడియోలో మాట్లాడుతుంటాడు. ఇది బ్లేక్ వింటున్నాడు. నేను ఆ వైరస్ వచ్చిన హైకర్‌ని చూసాను. నేను ఆల్మోస్ట్ ఆ వుల్ఫ్ మ్యాన్‌ని షాట్ చేశాను. నువ్వు వస్తే మనం ఇద్దరం కలిసి వాడిని చంపుదాం. నీ కొడుకు, నా కొడుకు సేఫ్టీ కోసం అని మాట్లాడుతున్నప్పుడు బ్లేక్ చిన్న సౌండ్ చేయడంతో వాళ్ళ డ్యాడ్ చూస్తాడు. బ్లేక్ భయంతో పారిపోతాడు. అలా కట్ చేసి 30 ఇయర్స్ తర్వాత ఒక సిటీ చూపిస్తారు. ఇప్పుడు బ్లేక్ పెద్దోడయ్యి తనకొక కూతురు కూడా ఉంది. తనేమో కొంచెం కూడా ట్రాఫిక్ పట్టించుకోకుండా చాలా అల్లరిగా బిహేవ్ చేస్తుంది. బ్లేక్ కోపం వచ్చి అరిచేస్తాడు. కూతురు సాడ్ అవ్వడంతో సారీ తప్పయింది. నా మనసులో నేను ఏమనుకుంటున్నానో చెప్పు అంటే కూతురు దానికి వాళ్ళ డాడ్ ఫోర్‌హెడ్ మీద చెయ్యి పెట్టి మీ కూతుర్ని మీరు చాలా లవ్ చేస్తున్నారు అంటుంది. ఎగ్జాక్ట్‌లీ నేను అదే అనుకున్నా అని వీళ్ళ లవ్లీ బాండింగ్ చూపిస్తారు. తన కూతురు పేరు జింజర్. అలా నైట్ బ్లేక్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు తన వైఫ్ వస్తుంది. తిను జర్నలిస్ట్, పేరు చార్లెట్ అండ్ బ్లేక్ ఒక రైటర్. డిన్నర్ తింటున్నప్పుడు బ్లేక్ చెప్తాడు, నా డాడ్ అఫీషియల్‌గా చనిపోయారు అని తెలిసింది అంటాడు. తన వైఫ్ నువ్వు ఓకేనా అని అడిగితే నాకు ఎప్పటినుంచో తెలుసు ఇలాంటి న్యూసే వస్తుంది అని పర్లేదు అంటాడు. నెక్స్ట్ డే తన వైఫ్ ఆఫీస్ వర్క్ ప్లేస్ బయట బ్లేక్ వెయిట్ చేస్తుంటాడు. మనం ముగ్గురం కలిసి ఎక్కడికి ఈ మధ్య వెళ్ళలేదు. మా డాడ్ ఊరికి వెళ్దాం. ఈ సమ్మర్ అక్కడ స్పెండ్ చేసి అక్కడ తన బిలాంగింగ్స్ కూడా తీసుకువచ్చేద్దాం. ఆ ప్లేస్ చాలా పీస్‌ఫుల్‌గా, సీనరీస్ చాలా ఎస్థెటిక్‌గా ఉంటాయి. వెళ్దామని అడుగుతాడు. హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. సో, అలా వీళ్ళు ట్రక్‌లో వాళ్ళ ఊరు రీచ్ అవుతారు. కానీ బ్లేక్ ఇంటికి వెళ్ళే దారి క్లోజ్ అయి ఉంటుంది. పక్కన ట్రీ హౌస్‌లో ఒక పర్సన్ వచ్చి మీరు ఎవరు అని అడిగితే బ్లేక్ తన ఫాదర్ పేరు చెప్తారు. దానికి ఆ పర్సన్ నువ్వు నేను చిన్నప్పుడు ఆడుకున్నాం మన నైబర్స్ అంటాడు. అండ్ వీళ్ళ ఇంటికి తను దారి చూపిస్తాను అని వాళ్ళ ట్రక్‌లో కూర్చొని పాత విషయాలు అండ్ హీరో ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు ఇలా ఒక క్రియేచర్ వీళ్ళ ట్రక్ ముందు అడ్డుగా నించుంటుంది. హీరో ఎవరి మీదో యాక్సిడెంట్ చేసేసేలా ఉన్నా అని స్టీరింగ్ ఫాస్ట్‌గా తిప్పడంతో ట్రక్ రోల్ అయ్యి ఒక ట్రీ మీద స్ట్రక్ అవుతుంది.
హీరో ఫ్రెండ్ చూసుకోకుండా డోర్ ఓపెన్ చేసి కింద పడిపోతాడు. హీరో తన వైఫ్ అండ్ కూతుర్ని పక్క డోర్ నుంచి ట్రక్ పైన కూర్చోమంటాడు. ఈలోపు హీరోకి సైడ్ మిర్రర్‌లో ఏదో మూవ్‌మెంట్స్ కనిపించి డోర్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఇలా ఉల్ఫ్ మ్యాన్ గ్లాస్ పగలగొడతాడు. అది హీరోకి తగిలి చేతి నుంచి బ్లీడ్ అవుతుంది. అండ్ తన ఫ్రెండ్‌ని చంపి తీసుకువెళ్ళిపోతుంది. ఇంక తొందరగా తప్పించుకోవాలని హీరో తన ఫ్యామిలీతో పరిగెడుతూ చూస్తే తన ఇంటికి రీచ్ అవుతాడు. వెనకాల వుల్ఫ్ మ్యాన్ వస్తున్నాడు. సో ఫాస్ట్‌గా వాళ్ళు కీస్ ఓపెన్ చేసి ఇంటిలోకి వెళ్ళి అన్నీ క్లోజ్ చేసుకుంటారు. వుల్ఫ్ మ్యాన్ డోర్స్ గట్టిగా కొడుతున్నాడు. సడెన్‌గా సౌండ్ ఆగిపోతుంది. హీరోకి డౌట్ వచ్చి ప్రతి రూమ్ చెక్ చేస్తాడు. ఎక్కడైనా ఓపెన్ ఉందేమో అని. అలా బేస్మెంట్ వెళ్ళి పవర్ సప్లై ఆన్ చేస్తాడు. కరెంట్ వస్తుంది. తన కూతుర్ని పడుకోబెట్టి వైఫ్‌కి చెప్తాడు ఫ్రంట్ డోర్ వేని క్లోజ్ చేయాలి అని. వైఫ్ ఏమో మనల్ని చంపాలని చూస్తున్నది ఎవరు అంటే హీరో ఏమో తెలియదు. నేను ఫస్ట్ యానిమల్ అనుకున్నా. కానీ అది 2 కాళ్ళతో పరిగెడుతుంది. సేమ్ మనిషిలా అని డోర్ క్లోజ్ చేయడానికి కావాల్సినవి వెతుకుతుంటాడు. ఎవరినైనా హెల్ప్ అడగాలి అని బేస్మెంట్ ఉన్న రేడియోని ట్రై చేస్తాడు. హీరోయిన్ ఏమో ఏవో కీస్ చూస్తుంటుంది. సడెన్‌గా హీరో ఏమో ఏదో స్మెల్ వస్తుంది అంటాడు. హీరోయిన్ నాకేం రావట్లేదు అంటుంది. పక్క రూమ్‌లో చూస్తే ఇలా పాడైపోయిన మీట్ ఉంటుంది. అది తీసి తింటాడు. వెంటనే తన టీత్ ఊడిపోతుంది. హీరోకి అర్థం కాదు. అప్పుడే హీరోయిన్ బ్లేక్ హ్యాండ్ బ్లీడ్ అవ్వడం చూస్తుంది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. తన గాయం ఏదో గీరినట్టు ఉంటుంది. ఇందాక గ్లాస్ కట్ అయింది అంటాడు. ది గ్లాస్ కట్‌లా లేదు అంటుంది వైఫ్. సీన్‌లో హీరో ఫ్రంట్ డోర్ మొత్తం క్లోజ్ చేస్తాడు. సడెన్‌గా తన రైట్ హ్యాండ్ చాలా పెయిన్ వస్తుంది. వెళ్ళి వాటర్ తాగుతున్నప్పుడు ఏదో కొడుతున్న సౌండ్ వస్తుంది. ప్రతి రూమ్ చెక్ చేస్తాడు. లాస్ట్ ఒక డోర్ ఓపెన్ చేసి చూస్తే అది స్పైడర్. కదులుతున్న సౌండ్. మ్యాటర్ ఏంటంటే ఇందాక గ్లాస్ పగిలినప్పుడు ఆ ఉల్ఫ్ మ్యాన్ నెయిల్ స్క్రాచ్ అయింది బ్లేక్‌కి. సో ఆ వైరస్ హీరోకి ఇన్ఫెక్ట్ అయింది. ఇంకొంచెం సేపట్లో హీరో కూడా ఉల్ఫ్ మ్యాన్ అయిపోతాడు. అలా హాల్‌కి వెళితే హీరో ఆ ఉల్ఫ్ మ్యాన్‌ని డోర్ దగ్గర స్మెల్ చేస్తాడు. సడెన్‌గా తిన కాళ్ళు పట్టుకుని లాగుతాడు. తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు హీరోయిన్ హ్యామర్‌తో ఆ ఉల్ఫ్ మ్యాన్ చెయ్యి విరగ్గొడుతుంది. హీరో చాలా పెయిన్‌లో అరుస్తాడు. హీరో లేచి చూస్తే తనకి అన్నీ లైట్ బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. బేస్మెంట్‌లో కూతురు పడుకుని ఉంటుంది. తన వైఫ్ రేడియోలో హెల్ప్ అడుగుతుంటుంది. వెనక్కి తిరిగి చూస్తే హీరో ఫేస్ స్లోగా మారడం తుంది. అని పైకి తీసుకువెళ్తుంది. అలా హీరో బెడ్‌లో పడుకున్నప్పుడు తన హెయిర్ ఊడడం చూస్తాడు. అట్‌లీస్ట్ రాయగలవా అని అడిగితే తను చస్తున్నాడు అని రాస్తాడు. హీరోయిన్ చాలా ఎమోషనల్‌గా నాకు, మన కూతురికి నువ్వు కావాలి. నీకేం కాదు. మనం హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది అని చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. అలా హీరో వైపు నుంచి చూస్తే తనకి ఏమీ వినిపించట్లేదు. అంతేకాదు తనకి అన్నీ అల్ట్రా వయలెట్ లైట్ కలర్‌లో కనిపిస్తుంది. తన కూతురు మాట్లాడడానికి వచ్చినప్పుడు బ్లేక్ హ్యాండ్ మళ్ళీ బ్లీడ్ అవుతుంది. హీరోయిన్ బ్యాండేజ్ ఓపెన్ చేస్తే హ్యాండ్‌కి తగిలిన దెబ్బ కుళ్ళిపోతుంది. సడన్‌గా హీరోకి ఇచ్చింగ్ ఎక్కువొస్తుంది. తట్టుకోలేక హ్యాండ్‌ని తనే కొరికి తింటాడు. హీరోయిన్ షాక్‌లో చూస్తుంది. బ్లేక్ చాలా బాధగా చూస్తాడు. హీరోయిన్ ఏం చేయాలో తెలియక వెళ్ళిపోతుంది. విండో నుంచి చూస్తే ఓల్డ్ కార్ కనిపిస్తుంది. ఇందాక బేస్మెంట్‌లో చూసిన కీస్ ఈ కార్‌దే. ఆ కీస్ తీసుకుని హీరోయిన్ కూతుర్ని కార్‌లో కూర్చోపెట్టి తిను ఇంజిన్ స్టార్ట్ చేస్తుంది. కానీ స్టార్ట్ అవ్వదు. 2-4 టైమ్స్ ఇలానే ట్రై చేస్తే లాస్ట్‌కి అవుతుంది. విండ్‌షీల్డ్ మూవ్ చేస్తే ఇలా వస్తాడు ఆ వుల్ఫ్ మ్యాన్. వెంటనే భయంతో కూతురు బయటికి పారిపోతుంది. అలా వీళ్ళు ముగ్గురు గ్రీన్ హౌస్ అంటే ప్లాంట్స్‌ని పెంచే చోటు. సో ఆ గ్రీన్ హౌస్ మీద ఎక్కి కూర్చుంటారు. వుల్ఫ్ మ్యాన్ గ్రీన్ హౌస్ లోపల నుంచి అటాక్ చేస్తాడు. హీరో కూతురు స్లిప్ అవుతుంది. జస్ట్ మిస్‌లో సేవ్ చేస్తారు. హీరో ఇంటి లోపలికి వెళ్ళమని సిగ్నల్ ఇచ్చి వుల్ఫ్ మ్యాన్‌ని తన వెనకాల వచ్చేలా డైవర్ట్ చేస్తాడు. వీళ్ళు ఫాస్ట్‌గా ఇంటి లోపలికి వెళ్లి క్లోజ్ చేసుకుంటారు. కూతురు హీరోయిన్ మీద అరుస్తుంది. "నువ్వు డాడీని వదిలేసావని." "లేదు, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికే అలా చేశారు" అంటుంది. ఈలోపు బయట చూస్తే హీరో వస్తాడు. డోర్ ఓపెన్ చేస్తారు. లోపలికి వచ్చి చాలా టైర్డ్‌గా కూర్చున్నప్పుడు కూతురు హీరో దగ్గరికి వెళ్లి స్టార్టింగ్ వీళ్ళ ఫోర్‌హెడ్ గేమ్ ఆడుతుంది. హీరోని ఎంత లవ్ చేస్తుందో
చెప్తుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సడెన్‌గా బ్లేక్ బ్లడ్ వామిట్ చేస్తాడు. దానితో ఒక ఫింగర్ కూడా వస్తుంది. ఫుల్‌గా మారిన బ్లేక్ కోపంగా తన వైఫ్ మీదకి వెళ్తాడు. హీరోయిన్ భయపడదు. ఇలా జరిగింది అని బాధపడుతుంది. అది చూసి బ్లేక్ రియలైజ్ అయ్యి ఇంకా ఇక్కడే ఉంటే తన ఫ్యామిలీని తనే ఏమైనా చేస్తాడో అని వెళ్ళిపోదామని డోర్ ఓపెన్ చేస్తే వుల్ఫ్ మ్యాన్ ఇలా హీరో మీద పడి అటాక్ చేస్తాడు. ఈ వుల్ఫ్ మ్యాన్ హీరోని కొడుతున్నప్పుడు హీరోయిన్ వెనకాల నుంచి కత్తితో పొడుస్తుంది. వెంటనే తన కూతుర్ని రూమ్‌లో లాక్ చేసి హీరోయిన్ నించున్నప్పుడు హీరో పక్కనుంచి వచ్చి అటాక్ చేస్తాడు. అయినా హీరోని గట్టిగా కొట్టి లాక్కు వెళ్తున్నప్పుడు హీరోయిన్ ఐరన్ రాడ్‌తో అటాక్ చేస్తుంది. వుల్ఫ్ మ్యాన్ హీరోయిన్‌ని అటాక్ చేసే టైంకి హీరో సేవ్ చేస్తాడు. ఆ వుల్ఫ్ మ్యాన్ నెక్ కొరికి గొంతు కోసి చంపేస్తాడు. కానీ అప్పుడే ఆ వుల్ఫ్ మ్యాన్ చేతిలో ఉన్న టాటూ చూస్తాడు. వుల్ఫ్ మ్యాన్ హీరో డాడ్ అని తెలిసి చాలా బాధపడతాడు. హీరో అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోకి యాక్సెస్ హెయిర్ గ్రోత్ అయ్యి న్యూ నెయిల్స్ వచ్చి టోటల్‌గా వుల్ఫ్ మ్యాన్‌గా మారిపోతాడు. హీరో తనకి విషన్ కూడా పింక్ అండ్ బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. కూతురు వచ్చి హీరోయిన్‌తో ఎందుకు మమ్మీ, డాడీయే సిక్ అవ్వాలి అంటే హీరో డాడ్ చాలా కాలం క్రితం ఫారెస్ట్‌లోకి వెళ్లారు. మళ్ళీ వెనక్కి రాలేదు. అందరూ తను చచ్చిపోయారు అనుకున్నారు. కానీ తను కూడా ఈ వైరస్‌కి అటాక్ అయ్యాడు అంటుంది. నాకు డాడీ కావాలి అని ఏడుస్తుంది. సడెన్‌గా పవర్ కట్ అవుతుంది. ఏంటా అని చెక్ చేస్తున్నప్పుడు వుల్ఫ్ మ్యాన్‌గా మారిన హీరో లోపలికి రావడం చూపిస్తారు. నైఫ్‌తో హీరోయిన్ వెతుకుతున్నప్పుడు ఇలా తన కూతురి వెనకాల హీరో ఉంటాడు. కూతుర్ని ముట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు హీరోయిన్ హీరో చెయ్యి కట్ చేస్తుంది. భయపడి ఇంట్లో నుంచి పారిపోయి యానిమల్ షెడ్‌లోకి వెళ్లి దాక్కుంటారు. హీరోయిన్ కొన్ని మెటల్ చైన్స్ అండ్ యానిమల్ ట్రాప్ కట్టర్ తీసుకుంటుంది. హీరో మట్టి తవ్వుకుని లోపలికి వచ్చేస్తాడు. ఇక్కడ హీరో వీళ్ళని ఎంత క్లియర్‌గా చూస్తున్నాడో చూపిస్తారు. వీళ్ళకి అసలు హీరో వీళ్ళ ముందు ఉన్నాడు అన్న విషయం కూడా తెలీదు. హీరోయిన్ పెట్టిన ట్రాప్‌లో కాలు పెట్టి లాక్ అవుతుంది. హీరోయిన్ ఇదే ఛాన్స్ అని బయటికి పారిపోతారు. హీరో వీళ్ళ వెనకాల వద్దామనుకుంటే చైన్ ఆపడంతో తన కాలుని తనే కొరికి మొత్తం కట్ చేసుకుని వాళ్ళని చేస్ చేస్తాడు. వీళ్ళు ఫారెస్ట్‌లోకి వెళ్ళిపోతారు. వీళ్ళకి స్టార్టింగ్‌లో యాక్సిడెంట్ అయిన ప్లేస్‌కి వస్తారు. కొంచెం ముందు వెళ్తే స్టార్టింగ్ సీన్‌లో చూసిన ట్రీ హౌస్‌లోకి వెళ్లి దాక్కుంటారు. హీరోయిన్ చనిపోయిన హీరో ఫ్రెండ్ గన్‌తో రెడీగా ఉంటుంది అటాక్ చేస్తే కాల్చడానికి. బ్యాక్‌గ్రౌండ్‌లో స్లోగా మార్నింగ్ అవ్వడం చూపిస్తారు. హీరో ఆ ట్రీ హౌస్ ఎక్కుతాడు. తిను గన్‌తో ఉంటుంది. అలా ఒక 2 మినిట్స్ వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటారు. అప్పుడు కూతురు చెప్తుంది డాడీ ఇది ఫినిష్ చేయాలి అనుకుంటున్నారు అని. అంటే హీరోయిన్‌ని షూట్ చేయమంటున్నాడు అని మీనింగ్. వైఫ్ ఆలోచిస్తున్న టైంలో హీరో అటాక్ చేసినట్టు వచ్చిన వెంటనే హీరోయిన్ హార్ట్ మీద షూట్ చేస్తుంది. అక్కడే చచ్చిపోతాడు. అలా ఫైనల్‌గా వీళ్ళిద్దరూ హీరో స్టార్టింగ్‌లో సీనరీ బావుంటుంది అన్న ప్లేస్‌కి వచ్చి చూస్తూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇలానే ఇంకో మంచి మూవీతో మీ ముందుకి వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ లవ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.